ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్నాయని పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. మండలంలో పొంగుటూరు గ్రామ శివారు గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్లైఓవర్ పక్కన నూతనంగా సాయి రాకేష్ విద్యా సంస్థల కరస్పాండెంట్ ఎస్ఆర్ఆర్ నరసింహారాజు కేశవలచే నిర్మించిన భారత్ పెట్రోల్ బంక్ ను గురువారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శాసనసభ్యులు మాట్లాడుతూ రైతులకు వాహనదారులకు ఈ ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నాణ్యతతో కూడిన పెట్రోల్ డీజిల్ ను ప్రజలకు అందించాలని బంక్ యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, ఎస్ఆర్ఆర్పి సుభద్రాదేవి, కూటమి పార్టీల నాయకులు అత్యధికంగా పాల్గొన్నారు. అందులో భాగంగా నేను జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో అందులో కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం, గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి వ్యవస్థని ఏదైతే 10, 12, 18%, 28% స్లాబులుగా ఉన్నటువంటి వ్యవస్థని లాజిస్టిక్స్ పెద్ద ఎత్తున పెరిగాయి, పెద్ద ఎత్తున వ్యవసాయ అవసరాలు పెరిగాయి. కాబట్టి ప్రాంతం యొక్క రైతులకు అనుకూలంగా ఉండే విధంగా ఈ ప్రాంతంలో పెట్రోల్ డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ వారు ప్రారంభించుకుంటారు. కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ ప్రాంతం అంతా పామ్ ఆయిల్, పొగాకు, టొబాకో, ఇలాగా ఈ విధంగా మోటార్లు 18% స్లాబులు మాత్రమే రాబోయే రోజులు అమలుపరచాలి. అది కూడా ఎప్పటి నుండో కాకుండా ఈ నెల సెప్టెంబర్ 22 నుండి అమలు చేస్తామని కేంద్రం ప్రకటించుకుంది. ఏదైతే ముఖ్యంగా ప్రజలు నిత్యావసర వస్తువులకు సంబంధించిన విషయం 18% ఉన్నటువంటి జీఎస్టీని 5%, అదేవిధంగా ఫుడ్ ప్రొడక్ట్స్ మీద 12% ఉన్నటువంటి జీఎస్టీని 5%, అదే ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి వస్తువుల మీద గతంలో 18% జీఎస్టీ ఉంటే వేళ పూర్తిగా 0%. వాటి మీద జీఎస్టీని పూర్తిగా తొలగించినటువంటి సంబంధం. అలాగే వ్యవసాయ అవసరమైనటువంటి పన్నుముట్ల మీద కేవలం 5% జీఎస్టీ. ఈ విధంగా పెద్ద ఎత్తున దేశంలో ప్రజలందరికీ కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి కాబట్టి అందరి తరఫున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, మిత్రులు బాలరాజు గారికి, పెద్దలు, రాజకీయ గురువులు, ఈ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో కరాటం రాంబాబు గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. గుంటూరు గ్రామంలో బంకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కేంద్ర సహాయ మంత్రులు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే పెద్దలు ఇంజనీర్లైనటువంటి కరాటం రాంబాబు గారికి ధన్యవాదాలు. ఈరోజు అందరికీ అందుబాటులో ఉండే విధంగా పెట్రోల్ బంకులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రాజు గారికి, ఇలాంటి ఏదైతే మంచి కార్యక్రమం చేపట్టారో వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని రాజుగారు నిలదన అభివృద్ధి చెందాలని